ఇక్కడ బంద్ అనేసరికి ఇక్కడనే చిక్కుపడ్డా నేను. నీకు ఎవరు చెప్పలేదు చెప్పలే. ఉస్మానియా హాస్పిటల్ కుట్లు ఇప్పించుకున్న కాలు ఇరిగింది ఇంట్లో రెండులే ఇక్కడనే ఉన్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము 6 గ్యారెంటీలను కూడా చెప్పింది, అవి అమలు చేస్తలేదు. ఇప్పుడు ఈ ఆర్టీసీ బస్సులను కూడా ఫ్రీ బస్సులను ఇచ్చి ఇది కూడా చేస్తలేదు. ఏది లేదు 4,000 గవే మున్పు వచ్చిన 2,000 4,000 అన్నాడు. 4 పైసలు కూడా లేవు. గవే 2,000 మొదలు వచ్చినాయి 2,000. అవి ప్రభుత్వం ఎట్లుండే అప్పుడైతే మంచిగా ఉన్నది. మంచిగా ఉందా? ఆవు మంచిగా ఉంది. రైతు బంద్ వేసిండు, 3 పైసలు వేసిండు. ఈయన పొందగాను ఏది కూడా లేదు. ఏం చేయమంటావు? చేత అని చెప్తాడు కానీ నేను చేసుడు మేడు ఇక పోతాడు. ఇంకా 2 ఏళ్ళు అవుతాడు, వీక్తాడు. ఉంటాడా? ఇంకా ఏడుంటాడు? ఇంకా వచ్చి వీడికే చెప్తాడు, కొట్టుకోలేదు మనం ఇంకా తెస్తారు.